హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో కట్టె పొంగల్ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. రేపటి నుంచి దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి కదా, అలానే రేపు మొదటి రోజు కాబట్టి అమ్మవారికి కట్టె పొంగల్ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అలానే ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కట్టె పొంగల్ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు దాకా పెసరపప్పుని వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా 5 నుంచి 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే లో ఫ్లేమ్ మీదే ఈ పెసరపప్పుని వేగనివ్వాలి, లేదంటే ఈ పెసరపప్పు మాడిపోతుంది. ఇలా వేగిన పెసరపప్పుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు దాకా బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు ఈ వేయించిన పెసరపప్పుని అలానే బియ్యాన్ని వాటర్ తోటి 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఉన్న వాటర్ని మొత్తాన్ని వంపేసి ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని ఇందులోకి మనం ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 6 నుంచి 7 కప్పుల దాకా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టి నీళ్ళని బాగా కాగనివ్వాలి. ఈలోపు మనం వేరే స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందాక మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దాకా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందాక మనం కాగబెట్టుకున్న నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకొని అలానే మీ రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూతని పెట్టి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. అలానే మధ్య మధ్యలో మూతను తీస్తూ గెరిటితోటి కలుపుతూ ఉండాలి. అలానే ఈ కట్టె పొంగలి చిక్కగా ఉండదండి, పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట. ఇది ఉడికేలోపు మనం వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం కాగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాలని, 1 టీ స్పూన్ దాకా అల్లాన్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, అలానే సన్నగా కట్ చేసుకున్న 3 నుంచి 4 పచ్చిమిర్చిని కూడా వేసి వీటిని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇలా వీటిని వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక చిన్న కప్పు దాకా జీడిపప్పుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పులన్నిటిని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలానే ఈ జీడిపప్పులతో పాటు ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయల్ని తెంచి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 సార్లు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా కరివేపాకును కూడా వేసుకొని వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే కట్టె పొంగలి ప్రసాదం రెడీ అయిపోయినట్లే. ఈ కట్టె పొంగలి ప్రసాదం పొడి పొడిగానే ఉంటుందండి. కొన్ని దేవాలయాల్లో ఇలా పొడి పొడిగా ఉండే కట్టె పొంగలి ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెడతారనమాట. అలానే ఈ కట్టె పొంగలి ప్రసాదాన్ని ఈ దసరా రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు కూడా స్వీకరించండి. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.